ఉన్నటువంటి తేడా వల్ల నేనేమన్నానంటే గతంలో కాదు సార్, ఇప్పుడు ఏపీ గురించి చలసాని గారు దశాబ్దాలుగా అక్కడ ప్రత్యేక హోదా దాని మీద పోరాటం చేసిన వాళ్ళు. ఆ ప్రత్యేక హోదా హామీతోటే 2014లో మోడీ గారిని చంద్రబాబు గారిని ప్రజలు గెలిపించారు. కాళ్ళ పడ్డా బతిలాడినా దాని గురించి ఒక్క ఊసు లేదు, అది ముగిసిపోయిన అధ్యాయమని చంద్రబాబు గారితో కూడా చెప్పించే పరిస్థితి వచ్చింది. ఇక దాని గురించి ఎత్తొద్దు, మాట్లాడద్దు, మాట్లాడదు ఇద్దరు. సో నేనేమన్నానంటే ఇవన్నీ జరిగి ఆయన భయంకరంగా టీడీపీని విమర్శించి బీజేపీని విమర్శించి బయటకు వచ్చారు చంద్రబాబు గారు. ఇప్పుడు మళ్ళా సరే వైసీపీ 151 వచ్చిన తర్వాత ఆయనకి తప్పని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీతో చాలా సఖ్యంగా ప్రతి సందర్భంలో ఏ బిల్లు పెట్టినా మీకు మద్దతు ఇచ్చి ఇద్దరితో దోస్తానని నడిపారు మీరు. ఈ పరిస్థితుల్లో ఆర్మ్ ట్విస్ట్ చేసి తెలుగుదేశం ఆర్మ్ ట్విస్ట్ చేసి 6 పార్లమెంట్లో సీట్లు తీసుకున్నారన్నది 1% ఓట్లు ఎండో గారు మీకు రాష్ట్రంలో ఉంది. ఎందుకు 6 పార్లమెంట్ సీట్లు తెలుగుదేశం ఇవ్వాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? వైస్ ప్రెసిడెంట్ కూడా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారండి. మీ దగ్గరికి మేము మాకు ఒక అసెంబ్లీ స్థానం గెలిచినటువంటి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు వస్తే 4 పార్లమెంట్ స్థానాలు గెలిచినాం. 8 అసెంబ్లీ స్థానాలు గెలిచినటువంటి సందర్భంలో ఇప్పుడు 8 స్థానాల్లో మనం గెలుపు దిశలో ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, అంటే ఎలక్షన్ పార్లమెంటుకు జరిగినప్పుడు పార్లమెంటుకు మేము ఏ ఒక్క స్థానం కూడా లేనప్పుడు గతంలో 98లో ఆంధ్రాలో నర్సాపురం గాని నర్సాపురం కాకినాడ రాజమండ్రి, మళ్ళీ తర్వాత నర్సాపురం రాజమండ్రి. ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. ఏపీలో ఈ నెల 9న చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం ఉంటారు. కేరళలో యూడిఎఫ్ క్లీన్ స్వీప్ దిశగా వెళ్తోంది. 20కి 20 స్థానాలు గెలుచుకునే పరిస్థితి. డిబేట్ ఖండించేద్దాం. డిబేట్లో మరో చిన్న విరామం.